చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. బంగారు తల్లి, వచ్చావా అమ్మా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండు. వీళ్ళు మళ్ళీ నాకు సూది మందులు వేయిస్తారని నాకు భయంగా ఉంది. సరే అమ్మమ్మ. వీళ్ళందరినీ ఇక్కడి నుండి పంపించేసి నువ్వు మాత్రమే నాతో ఉండమ్మా, ఎవరు వద్దు. యశోదా, వాళ్ళని పంపించేసేయమ్మా. అలాగే పంపిస్తానమ్మమ్మ. నువ్వు ముందు లేచి జ్యూస్ తాగితే తర్వాత వాళ్ళని పంపించేస్తాను. లేచి కూర్చో. పంపిస్తావా? పంపిస్తానుగా. అయితే తాగుతాను. సరే, లేచి కూర్చో. నువ్వు చెప్పినట్టే జ్యూస్ తాగాను కదా, వాళ్ళని వెళ్ళమని చెప్పమ్మా. అమ్మా, వాళ్ళని పంపించేసే అమ్మా. కాసేపు నీ ఒళ్ళో పడుకుంటాను. నేను నీ ఒళ్ళో పడుకుంటాను యశోదా, నన్ను పడుకోబెట్టుకోవా? అలాగే అమ్మమ్మ, నా ఒళ్ళో పడుకుందులే. మరి వాళ్ళని పంపించేసే. హరి, ప్లీజ్. పదండి. అమ్మమ్మ, యశోదా, నువ్వెక్కడికి వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండు. వీళ్ళు మళ్ళీ నాకు సూదులు వేయిస్తారు. ఎందుకమ్మమ్మ, ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఎందుకు గొడవ చేస్తున్నావు? నేనెక్కడికి వెళ్తాను చెప్పు? నీకోసమే వస్తున్నాను కదా. హరి నీ మనవడు. నీ మనవడితో కూడా నువ్వు ప్రేమగా ఉండకపోతే ఎలా చెప్పు? వాళ్ళు నా మాట వినడం లేదు. నిన్ను చూపించమంటే చూపించట్లేదు. సూదులు వేయిస్తున్నారు. అందుకే వాళ్ళు నాకు వద్దు. నేను వాళ్లతో మాట్లాడను. నా మనవడు మంచోడే. వాడు నేను చెప్పింది వింటాడు. నిన్ను తీసుకుని వస్తాను అని చెప్పాడు, తీసుకుని వచ్చాడు. నా మనవడు మంచోడు. అమ్మా యశోదా, మరి నువ్వెప్పుడు నా మనవడితోనే ఉండు. నా మనవడికి చెప్తాలే, నా మనవడు నిన్ను వదిలిపెట్టడు. నువ్వు నా మనవడు పక్క పక్కనుంటే చాలా బాగుంటారు తెలుసా? సరే అమ్మమ్మ. ఎక్కడికి వెళ్ళకమ్మా, ఇక్కడే ఉండిపో. నా మనవడితో ఉండు. నా మనవడిని బాగా చూసుకో, సరేనా? సరే అమ్మమ్మ.
చూసుకుంటాను. నువ్వు అమ్మమ్మ, నువ్వు అన్ని మాటలు ఇప్పుడే మాట్లాడకు. నేనెక్కడికి వెళ్ళను అని చెప్తున్నాను కదా. నువ్వు ప్రశాంతంగా పడుకో. తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? పడుకో. సరే. హరి, అమ్మకేం కాదు కదరా? డాక్టర్ అమ్మ ఎక్కువ రోజులు బతకదు అన్న దగ్గర నుంచి నాకు చాలా భయంగా ఉందిరా. మా అమ్మ నన్ను కూడా గుర్తుపట్టట్లేదురా. అసలు మా అమ్మ ఏం తప్పు చేసిందనరా దేవుడు ఆమెకి ఇంత పెద్ద శిక్ష వేశాడు? నాన్న, బాధపడకండి నాన్న. చిన్నప్పటి నుంచి నీతో కంటే నాకు నాన్నమ్మతోనే ఎక్కువ జ్ఞాపకాలున్నాయి. నాన్నమ్మ దూరం అవుతుందంటే మీకంటే ఎక్కువ నాకు బాధగా ఉంది. మాకు ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా నాన్న? నానమ్మకేమీ కాదు. నానమ్మ మన కోసమైనా బ్రతుకుతుంది. మీరు భయపడద్దు ప్లీజ్. ఏంటమ్మమ్మా, పడుకోమని చెప్పాను కదా. నాకు నిద్ర రావట్లేదు యశోదా. నాకేదైనా కథ చెప్తావా? వింటూ నిద్రపోతాను. ఏం కథ చెప్పమంటావమ్మమ్మా? నీ గురించి చెప్పు. నీ గురించి ఏది గుర్తులేదు. నువ్వు చెప్తే నేను వింటూ నిద్రపోతాను. నా గురించి అమ్మమ్మా? నా గురించి నేను తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. నా గతం గురించి, నా భవిష్యత్తు గురించి నాకు ఏమీ తెలీదు. కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. నిజం తెలిసే వరకు నాదో అందమైన ప్రపంచం అనుకున్నాను. కానీ నా ప్రపంచమంతా ఒక అభూత కల్పన అని నాకు ఈ మధ్య తెలిసిందమ్మమ్మా. వద్దు, నాలాంటి జీవితం ఏ ఆడపిల్లకి రాకూడదు. నేను పడిన బాధ ఏ కన్న తల్లి భరించకూడదు. నాదొక వింత కథ అమ్మమ్మ, వింత కథ. ఇది ఇంతవరకు జరిగిందమ్మమ్మ నా కథ. తర్వాత నా జీవితం ఎటువైపు వెళ్తుందో నా చేతుల్లో లేదు.